కొనసాగుటలో అందరం ఎదగాలి. చక్కటి ప్రార్థన విధానం సోదరులు శ్రీనాథ్ గారు మనమైతే విన్నాం. వారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మహోన్నతమైన దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ సమయంలో ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుంచి మనం నేర్చుకోకపోతున్నటువంటి పాఠ్యాంశం ఏమిటంటే, సహోదరులు చదివినటువంటి లేఖన భాగంలో పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనందరం కూడా చూసాము. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అనేటువంటి పదం. ఈ వచన భాగమందు ఆత్మ సంబంధమైన అనే పదం 2 సార్లు వాడబడింది. ఒకటి ఆత్మ సంబంధమైనటువంటి బలులు అర్పించడానికి, రెండవది ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడటానికి అనే 2 పదాలు. అంటే బలులున్నాయి, ఆత్మ సంబంధమైన బలులు ఉన్నాయి, మందిరం ఉంది, ఆత్మ సంబంధమైన మందిరము కూడా ఉంది. ఈ 2 విషయాలలో ఈరోజు మనము బలులు, ఆత్మ సంబంధమైన బలులు అనేటువంటి విధానంలో ఈ వచనాన్ని బట్టి పరిశుద్ధ గ్రంథంలో నుంచి లేఖనాలను మనమైతే ధ్యానించుకుంటాము. దేవునికి అనుకూలమైనటువంటి ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలని పౌలు గారు తెలియపరిచాడు. ఎవరికి అనుకూలం ఉండాలి? దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలని పేతురు గారి ద్వారా మనం నేర్చుకున్నాం. ఈ ఆత్మ సంబంధమైన బలుల గురించిన పాఠంలో మనం ఏం చూస్తామంటే, క్రొత్త నిబంధనలో ఇప్పుడైతే బలులైతే లేవు, కానీ బలి విధానాలు మాత్రం ఉన్నాయి. బలులతో పాటుగా బలి విధానాలు కూడా పోయినాయి అనుకుంటున్నారు చాలామంది. క్రొత్త నిబంధన యందు బలులు లేవు, కానీ బలి విధానాలను అయితే మనం ఖచ్చితంగా చూడగలుగుతాం. ఆ బలి విధానాలు ఏంటో మనకు తెలియాలంటే అసలు బలులు ఏంటో అనేది మనకు తెలియాలి. ఆ బలుల గురించి మనం నేర్చుకోవాలి అంటే ఈ బలులను గురించినటువంటి వివరణ ప్రధానంగా లేవియా కాండములో మనం చూడగలుగుతాం. గడిచిన శుక్రవారం కూడా బైబిల్ తరగతిలో లేవియా కాండాన్ని ప్రారంభించుకోవాలి. నిజంగా ఆ రోజు కొంతమంది డ్యూటీల్లో పర్మిషన్ పెట్టుకుండా వచ్చారు. పరిస్థితులను బట్టి ఆ రోజు ఆ బుక్ బైబిల్ తరగతుల్లో మనం ప్రారంభించలేదు. కానీ ఈరోజు బైబిల్ తరగతి క్రమం ప్రకారంగా లేవియా కాండాన్ని, ఆదివారపు ఆత్మ సంబంధమైన సందేశంగా ఆత్మ సంబంధ బలుల గురించి మనం నేర్చుకుంటాం. ఈరోజు ఈ బలులు అనేటువంటి దాంట్లో ముఖ్యమైనటువంటి విధానంలో లేవియా కాండములో దాన్ని మనం చూస్తాం. లేవియా కాండము అని దాన్ని రాసుకున్న తర్వాత లేవియా కాండం యొక్క గ్రంథకర్త మనందరికీ తెలుసు. ఎవరు? మోషే. ఆయనే బైబిల్ ప్రారంభ 5 పుస్తకాలు కూడా వ్రాసాడు. ఆది కాండము, నిర్గమాకాండము, లేవియా కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం వరకు కూడా ఈ పంచమ గ్రంథాలను ధర్మశాస్త్ర పుస్తకాలు అంటారు. ఈ 5 పుస్తకాలకు గ్రంథకర్త మోషే. ఈ పుస్తకాలను రచించినప్పుడు సుమారు కాలం మాట్లాడాలంటే, అంటే ఏ కాలంలో ఈ లేవియా కాండం రాయబడింది అనగా సుమారుగా మనం చెప్పాలంటే క్రీస్తు పూర్వము 1450 నుంచి 1410 కాలంలో రాయబడి ఉందని సుమారుగా కాలాన్ని మనం చెప్పొచ్చు. రాయబడిన కాలం క్రీస్తు పూర్వం 1450 నుంచి 1410 వరకు కూడా. ఈ లేవియా కాండాన్ని మనం ధ్యానించేటప్పుడు ఈ లేవియా కాండంలో ఎన్ని అధ్యాయాలు ఉంటాయో ఎవరైనా చెప్పగలరా? లేవియా కాండంలో ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? లేవియా కాండమందు 27 అధ్యాయాలు, 557 వచనాలు ఉంటాయి. లేవియా కాండంలో 27 అధ్యాయాలు ఉంటాయి, 557 వచనాలు ఉంటాయి.
ఈ లేవీ కాండంలో ఉన్నటువంటి 27 అధ్యాయాలు మనం అర్థం చేసుకోవాలి అంటే చాలామందికి లేవీ కాండం ఎన్నిసార్లు చదివినా అది అర్థం కావటం కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ అది అర్థం చేసుకోవాలి అంటే ఈ లేవీ కాండాన్ని ప్రధానంగా 4 భాగాలుగా మనం దాన్ని చదవాలి. 4 భాగాలు. దాంట్లో మొదటి భాగం లేవీ కాండము 1వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు. మొదటి భాగం లేవీ కాండము 1వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు దేవునికి అర్పించేటువంటి బలులు, వాటి విధానాలు ఉంటాయి 7 అధ్యాయాలలో. ధర్మశాస్త్ర కాలంలో బలులు ఎలా ఇవ్వాలి, ఏ బలులు ఇవ్వాలి, ఆ బలు ఇచ్చేటువంటి విధానం ఏంటి మనకు తెలియాలంటే బలులు గురించినటువంటి సమాచారం లేవియా కాండం 1వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు మనకు కనపడుతుంది. ఆ తదుపరి 2వ భాగం లేవియా కాండం 8, 9, 10 అధ్యాయాల్లో ఈ 3 అధ్యాయాలు మనం చూస్తే, 2వ భాగంగా లేవియా కాండం 8వ అధ్యాయము, 9వ అధ్యాయము, 10వ అధ్యాయం మనం చూస్తే ఇక్కడ యాజకులకు సంబంధించిన అంటే యాజకుల ప్రతిష్ట లేక అభిషేకం మనకు కనపడుతుంది. 3 అధ్యాయాలలో ఒకడు సమాజం ఎదుట యాజకత్వాన్ని జరిగించాలంటే ఆ యాజకుడిని ఎలా ప్రతిష్ఠించాలి, ఆ యాజకుడికి అభిషేకం ఎలా చేయాలి అనేటువంటిది 2వ భాగంలో ఈ 3 అధ్యాయాలలో మనం చూస్తాం. మూడవ భాగం ఏంటంటే అదే లేవియా కాండము 11వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు. లేవియా కాండము 11వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు కూడా యాజకులైనను ఇశ్రాయేలు జనాంగమైనను తమ్మును తాము అపవిత్రపరచుకోకుండా, అంటే ఒక మాటలు చెప్పాలంటే శుద్ధీకరణ చట్టం ఉంటుంది అక్కడ. ఒక పదాలు చెప్పాలంటే 11వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు శుద్ధీకరణ చట్టం అంటే తమ్మును తాము అపవిత్రపరచుకోకుండా ఎలా ఉండాలి అనే నియమాలు ఇక్కడ 11 నుండి 16 అధ్యాయాలలో మనకు కనపడతాయి. ఇంకా దాని యందు 4వ భాగం అనగా చివరి భాగంలోకి మనం వచ్చినట్లయితే లేవియా కాండం 17వ అధ్యాయం నుంచి 27వ అధ్యాయం వరకు కూడా పవిత్రతను గురించిన చట్టాలు మనకు కనపడతాయి. పవిత్రతను గురించినటువంటి చట్టాలు అంటే 4 భాగాలు ఉంటాయి ఇందులో. ఒకటి దేవునికి ఇచ్చేటువంటి బలులు, మొదటి భాగం. 2వది యాజకుల ప్రతిష్ట, అభిషేకం. 3వది శుద్ధీకరణ ఆచారం. 4వది పవిత్రతను గురించినటువంటి చట్టాలుగా ఈ 27 అధ్యాయాలలో మనం చూస్తాం. కానీ ఈరోజు ఆత్మ సంబంధమైన బలులు అనేటువంటి ఈ పాఠాన్ని బట్టి మనం మొదట అసలు బలులు అనేవి ఎలా ఉన్నాయి, అసలు బలులు అనేవి ఎన్ని ఉన్నాయి, దేవునికి అనుకూలముగా దేవుడు కోరినటువంటి బలులు పాత నిబంధనలో ఎన్నున్నాయి అనేటువంటి వాటిని మనం ధ్యానించుకుంటూ బలులు, వాటిని బట్టి ఆత్మ సంబంధమైన బలులు గురించినటువంటి విధానాన్ని ఈరోజు మనం ధ్యానించుకుంటాం. అంటే లేవియా కాండము 1 నుంచి 7 అధ్యాయాలలో మనం బలులను గురించిన భాగములో ఈ 7 అధ్యాయాలు మనం పరిశీలన చేసినట్లయితే దేవుడు కోరినటువంటి బలులు అక్కడ మనకు కనపడతాయి. యెహోవా సెలవిచ్చుచున్నాడనే పదం ఉంటుంది. మీకు ఎవరికైనా తెలుసా? పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలు ఆయా సందర్భాలను బట్టి బలులు ఇచ్చేవాళ్ళు. ఇచ్చేటువంటి ఈ బలులు ఎన్ని రకాలో తెలుసా? దేవుడు కోరినటువంటి పాత నిబంధనలో చెప్పబడినటువంటి బలులు ప్రధానంగా ఎన్ని రకాలుగా ఉంటాయి. బలి అనే పదం వాడలేదు పౌలు గారు. ఏ పదం వాడాడు? బలులు అనే పదం వాడాడు. పాత నిబంధనలో బలులు ఉన్నాయి, క్రొత్త నిబంధనలో ఆత్మ సంబంధంగా కూడా బలులు ఉన్నాయి. బలి మాత్రమే కాదు. కనుక
ఆత్మ సంబంధమైనటువంటి బలుల గురించి తెలియాలంటే ఈ పాత నిబంధనటువంటి బలులను గురించినటువంటి విధానము, దాని విషయంలో క్రొత్త నిబంధన విధానం మనకు తెలియాలి. ఈ 7 అధ్యాయాలలో మనకి 5 రకాల బలులు కనపడతాయి. దేవుడు కోరినటువంటి, ఇశ్రాయేలు ప్రజలు తమను తాము పవిత్రపరచుకుని దేవునికి అనుకూలమైనటువంటి బలి అర్పించి దేవుని వలన ఆశీర్వాదం పొందుకోవడానికి ఈ 7 అధ్యాయాలలో మనం 5 రకాల బలి విధానాలను మనం చూస్తాం. ఆ 5 రకాల బలి విధానాలలో మొదటిది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇప్పుడు మనము లేవియా కాండములోకి వెళదాం. లేవియా కాండములోనికి మనం వెళ్ళినట్లయితే, లేవియా కాండం యొక్క ఈ వాక్య భాగమందు 1వ అధ్యాయములో మొదటి వచనాన్ని మనం చదువుకున్నట్లయితే చూడండి, ఇక్కడ ఈ వాక్య భాగములో యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడారములో నుండి అతనికి ఇలాగూ సెలవిచ్చాను. అంటే దేవుడే మోషేతో ఎక్కడ మాట్లాడుతున్నాడు? ప్రత్యక్షపు గుడారములో మోషేతో మాట్లాడుతూ నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, నీలో ఎవరైనానో యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవు మందలో నుండి కానీ, గొర్రెల మందలో నుండి కానీ, మేకల మందలో నుండి కానీ దాన్ని తీసుకుని రావాలను. 3వ వచనంలో అతడు దహన బలి రూపము అర్పించినది గోవు నుండిదైన ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకుని రావాలను. తాను యెహోవా సన్నిధిని అంగీకరించబడినట్లు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమున దానిని తీసుకుని రావాలను. 4వ వచనం అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద చెయ్యి ఉంచవలెను. ఇక్కడ ఉన్నటువంటి బలి పేరేంటి? ఏం పేరు? దహన బలి. లేవియా కాండంలో 1వ అధ్యాయంలో మనం చూసే మొదటి బలి ఏమిటంటే, ఒక బలి ఏంటంటే దహన బలి అర్పించాలంట. దహన బలి అర్పించాలి. ఈ 4 వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని కొరకు అర్పించేటువంటి బలిల్లో దహన బలి. ఈ దహన బలి ఏది ఇవ్వాలంటే, ఒకటి గోవుల్లో నుంచి కానీ, మేకల్లో నుంచి కానీ, గొర్రెల్లో నుంచి కానీ దేన్ని ఇవ్వాలి? నిర్దోషమైన దాన్ని, మగదానిని దేవునికి బలిగా ఇవ్వాలి. ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇశ్రాయేలు జనాంగంలో ఉన్నటువంటి వాళ్ళు దేవుని కొరకు దహన బలిగా ఒక గోవును కానీ, గొర్రెను కానీ, మేకను కానీ తీసుకుని వచ్చి ప్రత్యక్షపు గుడారం ఎదుట దాన్ని బలిచ్చేటప్పుడు ఏం చేయాలంటే, అక్కడ వాక్యములు మీరు చదివితే 4వ వచనంలో ఏం చేయాలి? తన తల మీద తన చెయ్యి ఉంచాలంట. అంటే దీని అర్థం ఏంటి? చెయ్యించటం అంటే, ఎవరైనా దహన బలిగా దేవునికి ఒక బలి పశువుని ఇవ్వటానికి తీసుకువచ్చినప్పుడు, ఎవరైతే ఆ బలి పశువుని తీసుకొచ్చారో ఆ బలి పశువు వధింపబడేటప్పుడు, వధింపబడుతున్నటువంటి ఆ బలి పశువుని ఎవరు అర్పిస్తున్నారో వాడు తన చెయ్యి దాని తల మీద పెట్టాలి. వీడు దాని తల మీద చెయ్యి పెట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి యాజకుడు వచ్చి దాన్ని ఏం చేస్తాడు? వధిస్తాడు. ఎందుకు? అది వధించబడేటప్పుడు బలిచ్చేటువంటి వ్యక్తే దాన్ని చెయ్యి పెట్టాలంటే దాని అర్థం ఏంటంటే, అక్కడ తీసుకొచ్చిన తర్వాత నా అపరాధాలను బట్టి నా కోసం ఈ బలి పశువు వధింపబడుతుంది. దాని అర్థం, చెయ్యి దాని తల మీద పెట్టిన అర్థం ఏంటంటే, నాకు మారుగా దీన్ని బలిస్తున్నాను, నాకు ప్రతిగా దీనికి బలిస్తున్నాను, నా బలి అర్పణకి ఇది సాదృశ్యమని చెయ్యి పెట్టాను బట్టి నాకు బదులుగా ఇది అర్పించబడుతుంది అనటానికి అది జరిగించేవాళ్ళం. తమకు మారుగా అది అర్పించబడుతుంది అనే దాన్ని జ్ఞాపకం చేసుకునే విషయంలో తప్పకుండా ప్రతి ఒక్కడు ఏం చేయాలంటే దాని మీద చేయి పెట్టాలి. చేయి పెడితే అది తన కొరకు అర్పింపబడుతున్నటువంటి, తనకు మారుగా అర్పింపబడుతున్నటువంటి దహన బలిగా అర్పించబడుతుంది. ఒకవేళ చెయ్యి పెట్టలేదనుకో, అక్కడ ఇచ్చిన బలికి వీడికి సంబంధం ఉండదు. కనుక ఖచ్చితంగా వాళ్ళు ఏం చేయాలంటే దాని మీద చేయి పెట్టి, వాళ్ళు చేయి పెట్టిన తర్వాత అది అక్కడ వధింపబడినటువంటి పశువుగా ఉండాలి. దానికి ఆయన పెట్టేటువంటి పేరు ఏంటంటే దహన బలి అర్పణగా దానిని జరిగించాలి అని. కానీ
ఈ దహన బలి అనేది క్రొత్త నిబంధన యందు ఆత్మ సంబంధమైన బలులుగా మనం చూసుకోవాలి అంటే ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి ఆ దహన బలి పశువుకు సాదృశ్యం ఎవరో తెలుసా? యేసుక్రీస్తు వారు. అక్కడ అంటున్నాడు కదా, నాకు బదులుగా ఇది అర్పిస్తున్నాను, నాకు బదులుగా ఇది అర్పిస్తున్నానని వాడు ఎప్పుడైతే దాని మీద చేయి పెట్టి అర్పిస్తున్నాడు, అలాగే సర్వలోకంలో ఉన్న మనుషులందరికీ బదులుగా ఎవరు అర్పించబడ్డారు? యేసుక్రీస్తు వారు మన కొరకు అర్పించబడ్డారు. దహన బలి క్రీస్తు యొక్క బలికి సాదృశ్యంగా ఉంచబడింది. ఇప్పుడు ఆనాడు అర్పించిన ఆ బలిలో వాళ్ళకి పాలి భాగస్సులు దాని ఫలితం ఉండాలంటే వాడు ఆ బలి పశువు మీద ఏం చేయాలి? చెయ్యి పెట్టి ఆ బలి పశువు దగ్గర తన్ను తాను జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఈనాడు కూడా క్రీస్తు అనేటువంటి ఒక బలి పశువు మనందరి కొరకు వధింపబడ్డాడు. ఈ వధింపబడినటువంటి ఆ క్రీస్తులందు కూడా మనం చేయి పెడుతున్నాం. ఇప్పుడు ఏ సందర్భాన్ని బట్టి? ఆదివారం రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నాం. రొట్టె దేనికి సాదృశ్యం? క్రీస్తు శరీరానికి. రక్తం దేనికి సాదృశ్యం? క్రీస్తు యొక్క రక్తానికి. క్రీస్తును మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ రొట్టెలో చేయి పెట్టినప్పుడు మన మనస్సులో జ్ఞాపకం రావాల్సింది, మన మనసులో అనుకోవలసింది ఏంటి? సేమ్ అక్కడ దహన బలి అర్పించేటప్పుడు ఆ పశువు మీద తలకాయ పెట్టి ఏమనుకునేవాడు వాళ్ళు? నా కోసం ఇది అర్పించబడుతుంది అని వాడి మనసులో అనుకుని దాన్ని వధిస్తాడు. అలాగే ప్రతి ఆదివారమున మన కొరకు బలి అయినటువంటి క్రీస్తుని మనం జ్ఞాపకం చేసుకుంటూ దాన్ని తీసుకోవాలి. అదే కొరింథీ పత్రికలో ప్రతి ఆదివారం చదువుతూ ఉంటాం మనం. రొట్టె ఇచ్చే ముందు దాన్ని ఎందుకు చదువుతామంటే, రొట్టె తీసుకునేటప్పుడు నీకు కేవలం ఆ మైండ్ మాత్రమే ఉండాలి. రొట్టె తీసుకునేవాడికి ఏ మైండు? నా కోసం అర్పించబడినటువంటి క్రీస్తు, నా కోసం బలైన క్రీస్తు అని క్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటూ నా కొరకు ఆయన బలయ్యాడు అనేది జ్ఞాపకం చేసుకుంటూ అది మాత్రమే తలస్తూ దాంట్లో చేయి పెడితే ప్రయోజనం. అది కాకుండా మనం చదువుకుంటాం హెచ్చరిక చదువుకున్న ఒకసారి కొరింథీ రాసిన పత్రికకు మనం వెళ్ళినట్లయితే, కొరింథీ రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో 25వ వచనం చూడండి. 11:25 ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రని ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని తాగున్నప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నాడని చేయుడని చెప్పాను. అంటే ఇప్పుడు ఈ రొట్టె తీసుకున్నప్పుడల్లా ఏం జ్ఞాపకం చేసుకోవాలి? క్రీస్తుని. క్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటూ ఏమని జ్ఞాపకం చేసుకోవాలి? నాకు మారుగా నీవు బలి అయ్యావు, నాకు ప్రతిగా నీవు రక్తాన్ని చెందించావు, నాకు ప్రతిగా నీవు పాపపు భారాన్ని మోసావు అని క్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటూ దాన్ని తీసుకోమని చెప్పాడు. ఆ టైంలో క్రీస్తు త్యాగం, క్రీస్తు అర్పణ అనేది నీవు జ్ఞాపకం చేసుకోకపోతే నీవు తీసుకునేటువంటి ఆ బలి అర్పణ ద్వారా, నీవిచ్చినటువంటి ఆ బలి అర్పణ ద్వారా ఏ విధమైన ప్రయోజనాన్ని పొందం. పైగా దీని మీద చేయి పెట్టినటువంటి వాడు ఈ మనస్సు కలిగి గనక తీసుకోకపోతే, తర్వాత చదవండి, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయుడని చెప్పాను. మీరెట్టుండి తిని ఈ ప్రార్థనలను త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి యగును. అంటే అయోగ్యముగా అంటే దాని అర్థం దాని మీద ఎందుకు చేపెడుతున్నామో, దాంట్లో ఎందుకు చేపెడుతున్నామో తెలిసి అది నీ మనసులో అనుకుంటూ దాన్ని తీసుకోవాలి. దేన్ని? రొట్టె ద్రాక్షరసాన్ని. నీవు దాన్ని తీసుకునేటప్పుడు అనాలోచనగా తీసుకుంటున్నావంటే నువ్వు అయోగ్యుడివే. మనసులో పశ్చాత్తాపం, క్రీస్తునందు ప్రేమ, పరలోకపు నిరీక్షణ అనేది ఏమాత్రమూ లేకుండా
ఏ మాత్రము క్రీస్తు త్యాగమును బట్టి నీలో కృతజ్ఞత లేకుండా మామూలుగా రొట్టె వచ్చింది కాబట్టి తీసుకుందామని మనసులో కోపం పెట్టుకొని, మనసులో దురాలోచనలు పెట్టుకొని నువ్వు దాన్ని తీసుకుంటే నీవు దేవునికి విరోధంగా పాపం చేసినట్టే. క్రీస్తు అయినటువంటి బలికి నీకు పొందేటువంటి ఫలితం ఏముండదు. ఇది క్రొత్త నిబంధన అనేది ఆత్మ సంబంధమైన బలి. ఈ ఆత్మ సంబంధమైన బలిలో మనం పాల్గొనేటప్పుడు ఆయన తప్ప ఇంకెవరిని జ్ఞాపకం చేసుకోకూడదు. ఎవరిని? క్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటూ, నా కొరకు నీవు బలి అయ్యావని జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు దాన్ని తీసుకో. ఒకవేళ ఎవడైనా ఇలాగూ కాక పక్క వాళ్ళతో మాట్లాడతానో, కొంతమంది మరియు దాని కొన్ని ప్రాంతాల్లో ఫోన్ మాట్లాడతారు, రొట్టె తీసుకుంటూ ఉంటారు, పిల్లలతో ఆడతారు, రొట్టె తీసుకుంటూ ఉంటారు. కొంతమంది ద్రాక్షారసంలో సగం వీళ్ళ తాగి సగం పిల్లలకు పట్టిస్తూ ఉంటారు. అంటే ఇదేమన్నా ఒక పలహారమా, లేకపోతే పిల్లలకు పెట్టేటువంటి చాక్లెట్లా, బిస్కెట్లా, డ్రింక్లా? అంటే ఏమనుకుంటున్నావంటే నీకు దాని విలువ, దాని ప్రత్యేకత, దాని ప్రాధాన్యత తెలియకపోవటం లేదు. అలా చేయటాన్ని బట్టి ఏమవుతున్నామంటే అపరాధులు అవుతున్నాం. అపరాధం వదిలిపెడుతుందా? కింద అంటాడు, మీలో అనేకులు రోగులను బలహీనులు అయిపోతున్నారు, కొంతమంది చచ్చిపోతున్నారు కూడా ఆత్మ సంబంధంగా. కేవలం ఈ బలి యొక్క విధానం తెలియక. బలులు లేవు, కానీ క్రొత్త నిబంధనలో క్రీస్తు మన కొరకు బలి అయ్యాడు. ఆ బలిని దహన బలి విధానంలో పాటించడంలో మన మనస్సును మనం పూర్తిగా కేంద్రీకరించకపోతే బలహీనలు అవుతాం, రోగాలు వస్తాయి, ఆత్మ సంబంధంగా చచ్చిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అది క్రొత్త నిబంధన యందు సాదృశ్యంగా మనకు చెప్పబడినటువంటిది అయ్యింది. అది మనసులో పెట్టుకుని దాన్ని తీసుకోవాలి. అది మనసులో పెట్టుకుని దానిని తీసుకోవటానికి క్రొత్త నిబంధన యందు ఈ దహన బలికి సాదృశ్యమైనటువంటి ఈ బలి క్రొత్త నిబంధన సంఘములో ఏ రోజు చేయాలని మనకు వాయబడింది? ప్రతి ఆదివారం. అందరూ తెలుసు కదా, అపోస్తలుల 20:7 ప్రతి ఆదివారమున తప్పక వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే రొట్టె విరవటానికి వాళ్ళు కూడుకునేటువంటి వాళ్ళై ఉన్నారు. ఆదివారం వస్తే ఈరోజు దహన బలి పండగ, కానీ నేను బలి ఇవ్వక్కర్లా, నా కొరకు క్రీస్తు బలి అయ్యాడు. కానీ నా బలిలో అక్కడ ఏముండాలి? నా చెయ్యి ఉండాలి. నా కోసం బలి అయినటువంటి క్రీస్తు యొక్క శరీరములో నా చెయ్యి ఉండాలి, క్రీస్తు రక్తములో నా చెయ్యి ఉండాలి అని ఆదివారపు దినాన్న ఈ దహన బలి సంబంధమైన సాదృశ్యమైన క్రీస్తు యొక్క బలిలో మనం చెయ్యి పెట్టడానికి ఎల్లప్పుడూ సిద్ధపడి ఉండాలి. ఒక ఆదివారం మానేసామంటే క్రీస్తు బలి యాగాన్ని ఎగతాళి చేసిన దాంతో సమానం. ఒక ఆదివారం మానేస్తే నీకు మరలా ఆదివారం చెప్పిన వాక్యం మళ్ళీ యూట్యూబ్లో దొరకవచ్చు, లేదా మరొకసారి వినొచ్చు. ఆదివారం పాడిన పాటలు మళ్ళీ పాడుకోవచ్చు, ఆదివారం చేసిన ప్రార్థన మళ్ళీ మనం చేసుకోవచ్చు. కానీ ఒక ఆదివారపు దినాన నీవు గనక ఒక క్రమంలో ఈ దహన బలి విషయంలో గనక మానేస్తే ఆ విషయమై మరలా ఎప్పటికీ మనం భర్తీ చేయలేము. మరొక ఆదివారం వచ్చినా ఈ ఆదివారం అపరాధం మన మీద ఉంటుంది. అపరాధాన్ని బట్టి రోగాలు ఉంటాయి, అపరాధాన్ని బట్టి బలహీనతలు వస్తాయి, అపరాధాన్ని బట్టి కొంతమంది చావు దగ్గరకు కూడా వెళ్ళిపోయేటువంటి విధానం ఉంటుంది అనే దాన్ని ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఆత్మ సంబంధమైన బలికి క్రీస్తే దహన బలి అయి ఉన్నాడు. కనుక ఆ బలిలో ఏముండాలి? మన చెయ్యి ఉండాలి. అందుకే రొట్టె మనం చేయి పెట్టి తీసుకుంటాం, ద్రాక్షరసం మనం చేయబెట్టి తీసుకుంటాం. యేసుక్రీస్తు వారు కూడా మీరు దీన్ని తీసుకోండి అని చెప్పి అలా నడిపించిన క్రమాన్ని క్రొత్త నిబంధన యందు మనమైతే చూస్తున్నాము. ఇది బలుల్లో దహన బలి, ఆత్మ సంబంధమైన బలుల్లో ఉన్నటువంటి క్రమం. ఇప్పుడు అదే లేవియా కాండంలో 2వ బలిని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, లేవియా కాండంలోకి మనం వెళ్ళినట్లయితే 2వ బలి మొదటి అధ్యాయం అంతా కూడా దహన బలి గురించి, దాని విధానం గురించి వ్రాయబడి ఉంటే 2వ అధ్యాయంలో